మరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. సార్, ఏపీలో ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఆ ట్వీట్ యొక్క సారాంశం ఏంటి, గతంలో జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమలుపరిచాం అన్నట్టుగా దాని యొక్క మీనింగ్ వచ్చేలాగా ఆ ట్వీట్ అయితే ఉందనిపిస్తుంది. ఏం చెప్తారు సార్? అంటే ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన ట్వీట్ పెట్టారు. నిజంగా దాంట్లో 69% సెకండ్ ఇయర్ వచ్చింది, 47% ఫస్ట్ ఇయర్. దిస్ ద మార్క్స్ రైజ్ టు 11% and 9% రెస్పెక్టివ్లీ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్. అంటే నేను ప్రజలకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను చదువుకున్నాను, మీరు చదువుకున్నారు, చాలామంది ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, అలాగే ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఉంటారు. 10 నెలల ఈ ప్రస్థానంలో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాసిన వాళ్ళు, అంటే జూన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్ స్టార్ట్ అయింది అనుకుందాం కదా. నాకు తెలిసి నారాయణ చైతన్య వ్యవస్థలు నడుపుతున్న ఆయన ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రే కదా. ఒక అకాడమిక్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో వాళ్ళకి, అంటే రిజల్ట్స్ రాకముందు నుంచి, ఎగ్జామ్స్ అయిన వెంట నుంచి అన్నది తెలిసిన విషయమే కదా. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పునాది దిట్టం అని చిన్నప్పటి నుంచి అంటుంటారు. అంటే మనం 1వ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చదివిన ప్రస్థానం, అలాగే 10th మార్కులతో మనం తీసుకునే గ్రూప్, ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ, వాట్ ఎవర్ యూ టేక్ ఇట్ యాస్. వీటిల ప్రస్థానంలో 10th క్లాస్లో మన పునాది గట్టిగా ఉండి మంచి మార్కులు రాకపోతే ఎంపీసీ బైపీసీలు చదవకుండా హెచ్ఈసీ, సిఈసీ, నాలాగా సిఈసీ చదివిన బ్యాచ్లే ఉంటుంది మాట చెప్తున్నా. అంటే చదువు ప్రమాణం అని ఎందుకు చెప్తున్నానంటే, ఇదే ప్లేస్లో మీరు గమనించగలిగితే ఆద్యంతం సార్ జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నంగా ప్రవేశపెట్టిన ఐబీ కరికులం, టోఫెల్, ఇవన్నీ మీరు ఒక్కసారి ఆలోచించుకోగలిగితే, నాడు నేడు స్కూల్ పరివర్తన. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, 10th క్లాస్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్ కానీ, ఫస్ట్ ఇయర్ సెకండరీ రిజల్ట్స్ వచ్చాయి. ఒక 2-3 years బిఫోర్ నుంచే ట్యాబ్ ఇవ్వడం జరిగింది ఆయన. అలాగే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఫ్రమ్ ద లాస్ట్ 5 years అకాడమిక్స్లోనే జరిగింది. ఒక 8th క్లాస్ నుంచి ఒక ఎన్హాన్స్మెంట్ అంతా డిఫరెంట్గా జరిగింది. ఈ పర్టికులర్ బ్యాచ్, ఈ బ్యాచ్ ఏదైతే ఇంటర్మీడియట్ రాశారో, దే ఆరిజినేటెడ్ ఫ్రమ్ 8th, 9th, 10th, ఇంటర్ అండ్ సెకండ్ ఇయర్, 5 సంవత్సరాల టెన్యూర్. పోనీ 4 years క్లెయిమ్ చేసుకున్నా మీరు. వీళ్ళు 8th నుంచి ద వే దే స్ట్రగల్, ద వే దే ఎన్హాన్స్డ్ టుడే, ఎవరికి క్రెడిట్ వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇవాళ ఈ పర్ఫార్మెన్స్కి 8th క్లాస్ నుంచి విద్యాబుద్ధులు నేర్పే మాస్టర్ల యొక్క ప్రమేయం, వాళ్ళు ద స్టాండర్డ్స్ హౌ దే ఎలివేటెడ్, వాటి నుంచి వచ్చిన అవుట్కమ్ కింద దీన్ని ఎందుకు అభివర్ణించకూడదు? 100%. సో ఆబ్వియస్లీ ఒక ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఆయన చెప్పిన దాంట్లో ఒక ట్వీట్లో లాస్ట్ చాలా బాగా చెప్పాడు. ఏమన్నారంటే ఆయన, ఏ మిడ్ డే మీల్, జగనన్న గోరుముద్దే కదా, అండ్ సెంట్రలైజ్డ్ అసెస్మెంట్స్ అండ్ మానిటరింగ్, దిస్ ఈజ్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ద లాస్ట్ గవర్నమెంట్ ఆల్సో. న్యూ టైమింగ్స్, 100 days సక్సెస్ ప్రోగ్రామ్, క్లాస్ వైజ్ వాట్సాప్ గ్రూప్స్, and the caretaker system have done wonders in the students. Caretaker system అన్నది అంటే మేబీ ఈ వాట్సాప్ గ్రూప్ కేర్టేకర్ది కొత్త సిస్టమ్ అనుకోవచ్చు. బట్ ఎగ్జామ్స్ రాసే ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ రెస్పెక్టివ్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో సార్ సిస్టమ్, నేను చదువుకున్నప్పుడు కూడా, నేను ఒక హై స్కూల్, ఎంఆర్ హై స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా, మాకు ఒక సెట్ ఆఫ్ టీచర్స్ ద వే దే గివెన్ ఒక డిఫరెంట్ డ్రాస్టిక్ ప్రోగ్రామ్ అన్న దాంట్లోనే నా సక్సెస్, బికాజ్ ఐఎమ్ ఏ వెరీ పూర్ స్టూడెంట్ ఇన్ మ్యాథమెటిక్స్. మా మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆ రోజు నా మీద పెట్టిన ఫోకస్ ఒక టిప్స్ టైప్లో, అంటే చూడండి ఒక ప్యారడీ టైప్లో కొన్ని చెప్తే పిల్లలకి బాగా చదువు వస్తుంది అన్న దాంట్లో, నాలాంటి బిలో అంటే అసలు వెరీ పూర్ స్టూడెంట్ యాజ్ ఫర్ as మ్యాథమెటిక్స్ ఇస్ కన్సర్న్. నేను సైన్స్ కూడా పాస్ అయినంటే బికాస్ ఆఫ్ న్యాచురల్ సైన్స్. ఫిజిక్స్ ఐఎమ్ వెరీ పూర్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లాంటి దగ్గర కోపప్ చేయడానికి మాస్టర్ గారు ఆ రోజు నుంచి పడుతున్న కష్టం నాకు తెలుసు సార్. ఇప్పుడు ఈ వయసులో నేను చెప్తున్నానంటే, నా వయసులో అప్పటి నుంచి అది స్ట్రగుల్ ఆఫ్ టీచర్స్ అని దగ్గర వాళ్ళకి ఇంకొంచెం మోటివేషనల్గా స్మార్ట్ బోర్డు కాన్సెప్ట్స్, నెక్స్ట్ ఈ టోఫల్, ఇలాంటివన్నీ దగ్గర గ్యారంటీగా ఎన్హాన్స్ అయ్యి ఇవాళ సిస్టమ్ సక్సెస్ ఈసారి చూసిందంటే, అట్లీస్ట్ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో సమన్వయించుకుని మీరు దానికి ఒక అంచుకు తొగరలో 2-3 యాడెడ్ ప్రోగ్రామ్స్ పెట్టచ్చు. బట్ the total results what we got today, the efforts of జగన్మోహన్ రెడ్డి, ఇదే అతనిలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల టెన్యూర్లో పెను మార్పు. అంటే నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేసిన ఒక ప్రభుత్వం యొక్క అవుట్కమ్, ద ఫ్రూట్స్ వాట్ వీఆర్ ఎంజాయింగ్ టుడే, ద 69% of success of
ద రెస్పెక్టివ్ కాలేజెస్. ఇది చాలా 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 ప్రైడ్ అండ్ నిజంగా మేసం మీద మెలేసి ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక రిఫార్మర్గా నిలబడిన జగన్మోహన్ రెడ్డి, నేను కాదు మా గురువు గారు కంచేలే గారు చెప్పారు, సార్ అండ్ a reformer does wonders in reformation. Obviously the results will come like this. So the great ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకొని నేనేం బాధపడిన, కానీ ద ఎఫర్ట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, ద గవర్నెన్స్ అండ్ ద ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొచ్చిన ఒక రెవల్యూషన్కి ఇవాళ ఒక సక్సెస్ నెరేషన్స్ కనబడుతుంటాయి. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఏపీ గవర్నమెంట్. అందుకనే ఆ సక్సెస్ కూడాను 100 days వీళ్ళు చేసినటువంటి కాన్సెప్ట్కి సంబంధించి వచ్చినట్టుగానే ట్వీట్ కూడా అర్థమవుతుంది సార్. అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ కూడా మీరు చూసుకుంటే ద డ్రాస్టిక్ ఫాల్ అయితే లేదండి సార్. టెరెన్షియల్ గ్రోతే కనబడుతుంది. ట్రెమెండస్ గ్రోత్ వాజ్ దేర్. అవును. ఇఫ్ యు రియల్లీ లుక్ అట్ ఇట్, ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ కంపారిజన్ కూడా మీరు తీసుకుంటే 11% రైజ్ కనబడింది. అంటే లాస్ట్ టైం డెఫినెట్గా అది 58% సస్టైన్ అయింది. ఇదేమో 47%, 9% అంటే రెస్పెక్టివ్లీ ఖచ్చితంగా అది 38%. ఫినామినల్ గ్రోతే కనబడుతుంది. అంటే ఒక ఎడ్యుకేషన్ రిఫార్మ్ అన్నది ఉన్నప్పుడు ఒక ట్రెమెండస్ గ్రోత్ పక్కే ప్రాస్పెక్టివ్ డ్రైవ్ కనబడుతుంది దాంట్లో. ఎక్కడ మనం వెనకడుగు వేయడానికే కనబడట్లేదు కదా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సిస్టమ్ని ఇట్లా కంటిన్యూ చేస్తే, అంటే ఇంగ్లీష్ మీడియం అని కానీ, టోఫల్ చదువుని కానీ, ఐబీ కరికులం కానీ ఇలాంటివి కంటిన్యూ చేస్తే వచ్చే రిజల్ట్స్ నేను దీన్ని అభివర్ణిస్తాను గ్యారంటీగా. సో రిఫార్మ్స్ ఎవరు చేశారనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు కదా. అంతే కదా. అంతే. కానీ ఏది జరిగినా కూడా ప్రతిదీ మా అకౌంట్లో వేసుకుంటూ పోతున్నాము. నెక్స్ట్ మళ్ళీ ఈ డ్యామేజ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ గవర్నమెంట్ మారిపోగానే ఎంతో కొంత డ్యామేజ్ అయితే కనపడుతుంది. ఇప్పుడు అప్లిప్మెంట్ ఏ విధంగా కనిపించిందో నెక్స్ట్ అలాగే డ్యామేజ్ కనిపిస్తుంది. అసలు మేము పోగానే వెంటనే డ్యామేజ్ అయిపోయినాయి, అసలు ఈ ప్రభుత్వానికి ఏం చేయాలి కదా అనేటువంటిది ఉండదండి. ఇప్పుడు సిస్టమ్ వన్ ఇట్ ఇస్ కంటిన్యూ ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న సిస్టమ్ నేను డిస్టర్బ్ చేయలేదు. ఆయన సిస్టమ్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు నాడు నేడు స్కూల్ పరివర్తన, స్కూల్ మూసి ఈ సంవత్సరం పాటు సెలవులను ఇంట్లో కూర్చోలేదు కదా. ఇస్ టేకెన్ ద అడ్వాంటేజ్ ఇన్ కరోనా పాండమిక్. దానివల్ల స్కూల్స్ రిఫార్మ్ అయ్యాయి. అలాగే ఐబీ కరికులము, ఆ బైజూస్ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సిస్టమ్ ఎన్హాన్స్ అయ్యింది. ఇప్పుడు మీరు చదువుకుంటున్నప్పుడు మీకు ఉంది ఒక ల్యాప్టాప్ ఇచ్చారు అనుకోండి, గూగుల్ సెర్చ్ చేసుకోవడానికి, నెక్స్ట్ మీకు ఇన్స్టెంట్గా క్లాస్ మీకు మిస్ అయినప్పుడు దాన్ని ఆన్లైన్ క్లాస్ కింద దాన్ని కన్వర్ట్ చేసుకుని వినడానికి ఇలాంటివన్నీ అడ్వాంటేజెస్ క్రియేట్ అయినప్పుడు మీకు సిస్టమ్ డెవలప్ అవుతుందా లేదా డౌన్గ్రేడ్ అవుతుందా? సో అట్లాంటి సిస్టమ్ అతను అడాప్టబిలిటీతో ఇంటలెక్ట్ చేసిన తర్వాత అవుట్కమ్ ఎట్లాగే ఉంది, మంచి రిజల్ట్స్ వచ్చాయి కదా. అండ్ ఫినామినల్ గ్రోత్ కనబడుతుంది కదా. గ్రోత్ ఈజ్ మోర్ మ్యాటర్స్. వీళ్ళకి గ్రోత్ కనిపించింది, కానీ ఈ గవర్నమెంట్ దిగిపోయి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మారిపోయి మళ్ళీ రిజల్ట్స్ వచ్చేటప్పటికి రకరకాలు వస్తాయి. సార్ నేను ఒకటి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో రామన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్న తర్వాత దానికి కంటిన్యూషన్ ప్రోగ్రామ్ కదా, నాడు నుండి స్కూల్ రివాంప్ చేసి తర్వాత ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క విజన్ ఉంటుందండి. వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద గత గవర్నమెంట్ పెట్టినంత ఎఫర్ట్స్ వీళ్ళు పెట్టాలని నేను కోరుకోవడం తప్పు కాదు, కానీ వీళ్ళు పెడుతున్నారా లేదా అని దగ్గర రిజల్ట్స్ చూసిన తర్వాత చెల్లించుకోండి ఎందుకుంటారు. ఆబ్వియస్లీ దే విల్ గివ్ మోర్ ఫోకస్ ఆన్ దట్. ఖచ్చితంగా కదా. ఇప్పుడు మోటివేషన్స్ పెరుగుంటాయి కదా. ఇప్పుడు పిల్లలకి స్కూల్లో ఒక సుహృద్భావ వాతావరణం, ఒక ఆడపిల్లలకి నాప్కిన్స్ ఇస్తూ, స్కూల్లో బాత్రూమ్లు, మంచినీళ్ళు, మధ్యాహ్నం భోజనం, అట్రాక్టివ్ మోడ్సే కదా అవి. దానివల్ల స్కూల్కి వెళ్ళి చదవాలనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు బిలో పవర్టీలో ఉన్నవాడికి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే అన్నం దొరుకుతుంది కదా. మనం చదువుకుంటున్న టైంలో మధ్యాహ్నం 3 గంటలకు బ్రెడ్ పాలు ఇచ్చేవారు. స్కూల్ స్ట్రెంత్ కన్నా ఆ బ్రెడ్ పాలు తీసుకోవడానికి లైన్లో ఉండేవారు. అప్పుడు హెడ్ మాస్టర్ గారు, నువ్వు పొద్దున్న స్కూల్కి రాలేదు రే, నువ్వు ఇవాళ రేపు రాకపోతే నీకు బ్రెడ్ రాదురా అని ఆయన అటెండెన్స్తో కంపేర్ చేస్తూ చూసేవారు క్లాస్ వైజ్గా వచ్చి. అప్పుడు ఏమవుతుందంటే వాడికి అమ్మ రేపు బ్రెడ్ కావాలంటే రేపు స్కూల్కి వెళ్ళాలి కదా అని పాపం వచ్చే పరిస్థితి. నా చిన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. దిస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ వాడికి ఏదో అన్నం పెట్టి వాడిని ఏదో ఉద్ధరిస్తున్నాను కాదు. దీంట్లో ఏంటంటే వాడికి ఒక మోటివేషన్ అన్నది ఉన్నప్పుడు వాడు చదువుకునే ఫోకస్ పెరుగుతుంది. ఎంత కాదన్నా ఒక టీచర్ గారు 1 గంట క్లాస్ చెప్తే ఒక 10 మాటలు చెవిలో పడవ, 10 మాటల్లోనే వాళ్ళలోనే పరివర్తన వస్తుంది కదా డౌన్ ద లైన్. అంతే కదా. అందుకని ఇంకెళ్ళి సార్ మరొక అంశానికి సంబంధించి తిరుమల గోశాలకు సంబంధించి చూసుకుంటే సార్, గత కొన్ని రోజులుగా వందల కొద్ది గోవులు చనిపోతున్నాయి అనేటువంటిది రీసెంట్గా టీటీడీ ఎక్స్ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ వేదికగా ఆయన ఒక సంచలనమైనటువంటి నిజాలు బయటపెట్టారు. కానీ ఇవన్నీ అబద్ధాలు అనేటువంటి ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారం. ఏది నిజం ఏది అబద్ధం అంటే ఏం చెప్తారు సార్? ఈ వీడియో చూడండి సార్, ఏదో మ్యూజిక్ మాడదేవాడు కానీ టీటీడీ వాహనం అది, ట్రాక్టర్లో ఆవులు. ఇది ఒకసారి వీడియో ప్లే చేయండి. ఇప్పుడు సార్ గోశాలలో ఆవుల యొక్క దయనీయమైన స్థితి, చనిపోయిన ఆవులు ఇవి కనబడుతున్నప్పుడు ఇప్పుడు టీటీడీ ఏమీ కాదు అవును కాదు అన్నప్పుడు ఇవన్నీ ఈ ఫుటేజ్ వెనకాల ప్లే చేస్తే ప్రజలకు అర్థమవుతుంది. సార్ ట్రాక్టర్లో తరలిస్తున్నారు
అంటేనే అర్థం అవ్వాలి. ఉమ్, ఒక దయనీయంగా కనబడుతున్న ఆవులు కూడా ఇక్కడ ఉన్నాయి. అవును. మరి ఏఐ టెక్నాలజీ ఒక ప్రముఖ ఛానల్లో చూపించకుండా దాన్ని కాలక్షేపం చేయడం ఇవన్నీ కాదు కదా ఎక్స్క్యూజెస్. ఉమ్, సో ఈ ట్యాగ్లన్నీ చూసినా తెలుస్తున్నాయి ఇది ఇదరాల్ గోశాలలో ఉన్న ఆవులని. ఎస్ సార్. సో వీటిని దృష్టిలో పెట్టుకుని మరణించిన ఆవులు అబద్ధమో నిజమో అట్లీస్ట్ గోశాల పరిరక్షణకి టీటీడీ దేవస్థానంలో కూడా నడుం బిగించి ఏం చేయాలన్న దాని మీద మోర్ ఫోకస్ చేస్తే బాగుంటుంది. అందుకని ఇంకేం. ఉమ్, భువన్ కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన దానికి కౌంటర్గా ఏఐ టెక్నాలజీ అంటే ఏఐ టెక్నాలజీ ఇంకా చంద్రబాబు గారు ఆ మాట అన్నారు విజన్ 2047లో ఏఐ టెక్నాలజీ లాగా అమరావతిని తయారు చేస్తాం. ఉమ్, మీరు ఏఐ టెక్నాలజీ ప్రతిదానికి వాడేస్తాం అంటే ఎస్ సార్. ఆఖరిగా ఆ తిరుపతిలో ఒక జనసేన పనికిమాల పని చేసిన వాడికి కూడా ఏఐ టెక్నాలజీతో నా ముఖం మార్చారని చెప్పి అంత స్థాయికి రేట్ చేస్తుంటే ఏమన్నది చెప్పండి. ఉమ్, ఏదైనా గోశాలలో జరిగిన ఒక దారుణం నేను ఎండాకాలంలో కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి, కొన్ని కారణాలు ఉంటాయి. ఇంకా మన అదృష్టానికి ఎవడో వెళ్ళి దాని మీద దాడులు చేసి చంపిన ఉదంతం అయితే బయటికి రాలే. ఉమ్, కానీ వాటి పరిరక్షణ సంరక్షణ అన్న దాని మీద ముఖ్యంగా ఈ బీజేపీ గవర్నమెంట్ ఈ విశ్వ హిందూ పరిషత్తు గోశాలలు ఇట్లన్నిటి మీద తెగ జీవిస్తూ ఉంటారు కదా. ఎస్ సార్. ఇక్కడ హైదరాబాద్లో ఆల్కబీర్లో ఎక్కడైనా తరలిస్తున్నారని కానీ గొల్లెట్టే బ్యాచ్లు ఉన్నాయి కదా. అవును. ఇవన్నీ గోర సంరక్షణ ఇవన్నీ చెప్తున్న మాటలకి ఇక్కడికి పొంతం లేకుండా ఏం జరుగుతుందంటే ఒకసారి గమనించుకొని అట్లీస్ట్ దీని మీద ఒక ప్రక్షాళన చేసి ఏమంటూ ఉంటే మీకు సిట్ వేయడం ప్రభుత్వ తరఫున దాని మీద ఒక ప్రాపర్ ఇది ఇవ్వడం. టీటీడీకి సంబంధించిన మొన్న ఆ విధుల నిర్వహణకు లేకుండా గోశాలకు సంబంధించిన కదా సస్పెండ్ చేశారు. ఎస్ సార్. ఇప్పుడు గోశాలలో ఆవిడ ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేశారు చూడండి, లేదా ఆవిడ లేనందుకు ఈ తలకాయ నొప్పి వచ్చింది, అది కూడా ప్రక్షాళించుకోండి. ఉమ్, ఓవరాల్గా దీనికి సంబంధించిన అధికారి ఇలాంటిది ఏం జరగలేదని మాకు స్టేట్మెంట్ ఇస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాని పాస్టర్ ప్రవీణ్ గారు లాగా 15-20 రోజులు అయిన తర్వాత గడిచిన తర్వాత మీకు అకార్డింగ్ టు ది యువర్ కన్వీనియన్స్ ఇవాళ అదే హత్య కాదు యాక్సిడెంట్ అని తేల్చారు. కానీ ఇంతలోపుగా దేర్ లాట్ ఆఫ్ ఎయిర్ గాట్ క్రియేటెడ్ కదా. ఎస్ సార్. ఆ ఎయిర్ క్లియర్ చేయవలసిన బాధ్యత ఎవరిది? సంబంధిత అధికారులది. అంతే కదా. ఆ వార్త ఒక భూమన్ కరుణాకర్ రెడ్డి మాజీ చైర్మన్ స్థాయిలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నప్పుడు దానికి కౌంటర్గా ఎగ్జిస్టింగ్ చైర్మనో లేదంటే ఇంకో పాత చైర్మనో లేదంటే ఇటు పక్కన ఉన్న ఉన్నతాధికారులు ఒక మాట చెప్తే అవుతుంది కదా. ఎస్ సార్. అదేమి లేకుండా దాని మీద డిబేట్లు చేసి ఇది కాదు ఈడు రప్పు ఆర్డర్ రైట్ మాకేదికి దిక్కుమాల పంచాయతీ. ఎస్ సార్. ఇందులో ఓడర్ తప్ప ఓడర్ రైట్ ఉంది కాదు కదా. గోశాల పరిరక్షణ టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దాంట్లో సక్రమంగా జరుగుతుందో అక్రమంగా జరుగుతుందో చెప్పానండి. అవును. దీంట్లో చెప్తుంది ఏం లేదు, ఒక గోవే చనిపోయింది, గోవులకి ఏం కాలేదు, ఆరోగ్య పరిస్థితులు క్షీణించి మేము ఇమీడియట్గా తక్షణ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాం, ఇలా సంరక్షించే చెట్టు తప్పే ఉంది. అంతే కదా. అది ఏదీ లేకుండా ఒక బయాసిన్గా గాల్లో గుండు పేల్చినట్టు బ్రహ్మానందంగా మమ్మల్ని వదిలేస్తే మీ అన్నాలు పీల్చుకొని సావాలి. ఎస్ సార్. లేదా పని కట్టుకొని ప్రతి వార్త రాగానే ప్రతి దగ్గరికి వెళ్ళి నిజ నిర్ధారణ చేసుకుని వార్తలు చెప్పాలంటే తెల్లారిపోద్ది ఎవరికైనా. అవును. మాధ్యమాల్లో వచ్చింది నమ్మలేకపోతున్నాం, సోషల్ మీడియాలో వచ్చింది నమ్మలేకపోతున్నాం. ఆఖరికి వాస్తవం ఏంటో ప్రజలకు తెలియజెప్పడానికి ఎవరు ముందుకు రావాలా? ఉమ్, ఎక్కడో ఏదో ఒక దగ్గర ఐస్ బ్రేక్ అవ్వాలి కదా. ఎస్ సార్. అది ముఖ్యం. కానీ లడ్డు ఇష్యూ దగ్గర నుంచి చూసుకుంటే కూడా ఈ రోజు వరకు లడ్డు ఇష్యూలో అవకతవకలు జరిగాయని లేదంటే వ్యర్థాలు దాంట్లో కలుపుతున్నారని చెప్పి రకరకాల కామెంట్లు, ఆ తర్వాత టికెట్ల అంశానికి సంబంధించి రకరకాల ఇష్యూలు, దాంట్లో తొక్కిసలాట, ఆ తర్వాత చూసుకుంటే గో సంరక్షణ బాగాలేదు, వందల కొద్ది ఆవులు చనిపోతున్నటువంటిది. ఇవాళకి వాళ్ళు చూసుకుంటే చెప్పులతోనే దాదాపుగా మండపం దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి అట. అంటే ఇటువంటి అన్నీ కూడా ఈ 10 నెలల కాలంలోనే ఎందుకు జరుగుతున్నాయి? ఇటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ ఎందుకు వస్తున్నాయి? ఏం చెప్తారు సార్ అసలు? పనికొచ్చే విషయాల కన్నా పనికిమాలిన విషయాల మీద ఎంఫసైజ్ చేస్తే ఏమవుతుంది? ఉన్నది పోతుంది. ఇప్పుడు మామూలుగా టీటీడీ చైర్మన్ వాళ్ళు గత ప్రభుత్వాన్ని ఏదో బదనాం చేద్దాం అని కాన్సెప్ట్ డ్రైవ్ అయితే ఇలాగే ఉంటుంది. గత ప్రభుత్వం కానీ ఇప్పుడు మీకు టాస్క్ ఇచ్చారు, టాస్క్ ఫుల్ఫిల్ చేయండి. సెక్యూరిటీ ల్యాబ్స్ ఇస్ వెరీ క్లియర్. ఆలయం ముఖద్వారం దాకా చెప్పులు వేసుకుని వచ్చారు పనికిమాలిన లేదాలు. వాళ్ళ దేవుడి మీద నమ్మకం ఉందో లేదు, చెప్పు తీసుకుని అక్కడే కొట్టాలి. వాళ్ళకి ఏమనుకుంటారు? దేవదేవుడి సన్నిధిలో మాడ వీధుల్లో అసలు చెప్పులు వేసుకుని తినడానికి ఎవరికి హక్కు లేదు అసలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి సూపర్లేటివ్ డిస్కషన్స్? వీళ్ళేమో మరి అచ్చాని పచ్చపోసలు కబుర్లు చెప్తున్నారు. ఇప్పుడు నేను అంటుంది అదే, ఈ రోజు గోశాలలో జరిగిన ఉదంతం కన్నా వీళ్ళకి రోజు నానాపూలి కదే అవుతుంది. వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు అన్నప్పుడు నిజం ఎప్పటికీ ఇది నిజంగా ఏమి జరగకపోయినా నమ్మే పరిస్థితి లేదు కదా. కోరి తెచ్చుకుంది ఎవరు? అరే టికెట్ల పైన కిందనేస్తూ ఉంటే తొక్కిసినట్టు జరిగి ప్రాణాలు పోతే సారీ చెప్పమంటే ఒక పార్టీ అధ్యక్షుడేమో సారీ చెప్పమంటాడు, తప్పు పట్టుకోకుండా తప్పు మామూలు జరిగిందని ఆయన కన్విన్స్ అవుతాడు. వీళ్ళేమో అహంకారాలు పోతే వాళ్ళ నిర్ణయాలంటాడు, ఈ చైర్మన్ ఏమో సారీ చెప్పనంటాడు. ఏంటి ఇవన్నీ? ఎవరండి వీళ్ళందరూ? ఏమైనా అత్యధిక మహారథుల దేవాంశ సంబూతుల పైన దిగి వాళ్ళు మనల్ని పరిపాలించడానికి వచ్చిన వాళ్ళ? ప్రజాస్వామ్యం ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎప్పటికప్పుడు ఒక ఎయిర్లో ఒక గాలిలో గుండు పేల్చినట్టు పేల్చేయడం, దానికి పర్యవసానాలు కాన్సిక్వెన్స్ అయిన తర్వాత సిట్ వేసాం, ఆడేదో చెప్తాడు, మాకేంటి ఎవడో చెప్పడం.
మా హిందూ ధర్మానికి సంబంధించిన విషయంలో మా మూఢనమ్మకాల మీద ప్రశ్నించే పరిస్థితి వస్తున్నప్పుడు దాంట్లో క్లియర్ చేయాల్సిన బాధ్యత మీ మీద పెట్టుకొని ఎప్పుడో నిద్ర లేచినప్పుడు చెప్తాం మా ఛానల్లో ప్రసారాలు అవ్వట్లేదు కూడా మీరు నమ్మకండి అవన్నీ మాకెందుకండి అవన్నీ. అంటే నిజాలేవి ప్రసారం చేయరు, అలాంటప్పుడు ఈ నిజాలు కావు. అది అయితే ఇప్పుడు గోశాల వీడియో చూసాం, దాంట్లో ఉన్నది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన వెహికల్సే, ఎస్ సార్. ట్రాక్టర్లో ఆవును తరలిస్తూ కనబడుతున్నాయి. అది ఒక ఆవో 10 ఆవులో ఏమైందో చెప్పండి. అవును, సమాధానం చెప్పాల్సిన ప్లేస్ లో ఎదురుదాడి జరుగుతుంది. అదే ప్రశ్న. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారితో పొత్తులో ఉన్నాం కాబట్టి ప్రశ్నించడానికి మేము ఉన్నామని చెప్పి తిరిగి మన ప్రశ్నిస్తారు. అబద్ధ ప్రచారాలు చేయకండి. ఎవడు చేస్తారు, ఎవరికి సరదా. అంతే కదా. మా ఇంట్లో తల్లి ఎంతో గోవు కూడా నాకు అంతే సమానరాలు, గోమాత అంటాం దాన్ని. అలాంటిది గోమాతను పట్టుకొని కష్టం కలిగింది గోశాలలో ఉన్నప్పుడు, అది కూడా దేవదేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ప్రశ్నించకుండా ఎవడు అనుకుంటాడు. అంతే కదా. ఏదో చెప్పండి మీరు. ఎవడు పడితే ఆడు వీడియోలు రిలీజ్ చేసినప్పుడు మీరు వీడియోలు రిలీజ్ చేయడానికి వచ్చే ఆటోమేటిక్ నాకు అర్థం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి గోశాలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, ఇంటర్మీడియట్ రిజల్ట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ట్వీట్కి సంబంధించి కావచ్చు, ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ ఇది. నాటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.